నెల్లూరు జిల్లా రాపూరు, సైదాపురం, కలవాయి మండలాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు 22.80 లక్షల చెక్కులను పంపిణీ చేశామని ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. అలాగే గత 2 రోజుల్లో వెంకటగిరి, బాలాయపల్లి, డెక్కిలి మండలాల్లో మొత్తం 51.80 లక్షల విలువైన చెక్కులను అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అన్నారు. శ్రీనివాసులు, గల్లా శ్రీ ముఖేష్, రామత్ రెడ్డి, సయ్యద్ గంగవరపు మాధవి, షేక్ రియాన్, వల్ల రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా తీసుకుంటున్నాడు. అభివృద్ధిలో అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులున్నా కానీ ముందుకెళ్ళాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకని గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చెరువులన్నీ కూడా రిపేర్ చేశాం కాబట్టి అన్ని చెరువుల్లో ఈరోజు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రైతులు కూడా సంతోషంగా 2 పంటలు పెట్టుకునే విధంగా ఈరోజు సంతోషంగా ఉన్నారు. అందులో భాగంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి గత ప్రభుత్వంలో ఎవరికి రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు ఈ 3 మండలాలకి సైదాపురం, రాపూరు, కలవాయి 3 మండలాలకి 24 మంది 22,80,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. వల్ల రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఈరోజు తెలుగుదేశం